ఇంతవరకు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి రెండవ టెన్స్ అయినటువంటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు మూడవ టెన్స్ అయినటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు మనం వాడుకోవాలి, లేదా ఏ విషయాలు మాట్లాడటానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడతాం అనేది చూస్తే, ఇక్కడ చూడండి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు స్పీక్ థింగ్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. నేను మళ్ళీ చదువుతున్నాను. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు స్పీక్ థింగ్స్ దట్ విల్ బీ కంప్లీటెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంకి అది కంప్లీట్ అయిపోద్ది అని మనం ముందుగానే చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడుకుంటాం. అంటే భవిష్యత్తులో ఒక పర్టికులర్ టైంకి ఆ పని పూర్తి అయిపోద్ది అని ముందుగానే మనం చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడుకుంటాం. ఈ టెన్స్లో మనం మాట్లాడటానికి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చరు ఇక్కడ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 అనేది మనం పెట్టాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెంటెన్స్ని మనము కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కింద నోట్లో చూడండి, దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఇన్ దిస్ టెన్స్ టు యూజ్ 7 సబ్జెక్ట్స్ అని ఉంది. 7 సబ్జెక్ట్స్ కూడా వాడటానికి ఈ టెన్స్లో ఎలాంటి రెస్ట్రిక్షను, ఎలాంటి రూలు, ఎలాంటి రెగ్యులేషను లేదు. మనం విచ్చలవిడిగా వాడుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేద్దాము. దే అనే సబ్జెక్ట్తో సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేసినట్లయితే, సబ్జెక్ట్ అనేది దే ప్లస్ విల్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ ఇది ప్లస్ వర్బ్ 3 కాబట్టి క్లోజ్డ్ ప్లస్ ద గేట్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. దే విల్ హ్యావ్ క్లోజ్డ్ ద గేట్ అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన గేటు మూసేస్తాడు. భవిష్యత్తులో జరగబోయే పనిది, పలానా టైం మనం మెన్షన్ చేస్తే ఆ టైంకి గేట్ మూసేస్తాడు అనే అర్థం మనకి వస్తుంది. ఏదేమైనా భవిష్యత్తులో ఈ టైంకి రేపు ఆయన గేట్ మూసేస్తాడు అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ని వాడుకోవచ్చు. దే విల్ హ్యావ్ క్లోజ్డ్ ద గేట్ అంటే వాళ్ళు గేటు క్లోజ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంకి మనం వెళ్ళాలనుకుంటున్నాం రేపు, కానీ ఆ టైంకి అతను వాళ్ళు గేట్ మూసేస్తారు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఈ టెన్స్ని వాడతాం. ఆ టైంకి రేపు ఆ టైంకి ఆ పని పూర్తయిపోద్ది అని చెప్పడానికి ఈ టెన్స్ని వాడుకుంటాం. దే విల్ హ్యావ్ క్లోజ్డ్ ద గేట్ అంటే వాళ్ళు గేటు మూసేస్తారు, అంటే మూసేసి ఉంటారు అన్నట్టు. పాజిటివ్గా ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అంటారు. దీన్ని నెగిటివ్ సెంటెన్స్కి ఎలా మార్చాలి అంటే, దే విల్ నాట్ హ్యావ్, దే విల్ తర్వాత నాట్ చేర్చి హ్యావ్ క్లోజ్డ్ ద గేట్ అంటే వాళ్ళు గేటు మూయరు అన్నట్టు. పాజిటివ్ సెంటెన్స్కి ఇది నెగిటివ్గా ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అని అంటాం. దీన్ని పాజిటివ్ క్వశ్చన్గా ఎలా మార్చాలి అంటే, విల్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి విల్ హ్యావ్కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టి మిగతా సెంటెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసినప్పుడు అది పాజిటివ్ క్వశ్చన్గా మారుతుంది. విల్ దే హ్యావ్ క్లోజ్డ్ ద గేట్, వాళ్ళు గేట్ మూసేస్తారా ఆ టైంకి అన్నట్టు. పాజిటివ్గా ఉంది కాబట్టి ఇది పాజిటివ్ క్వశ్చన్. ఇది నెగిటివ్ క్వశ్చన్కి ఎలా మార్చాలి, వోంట్ లేదా విల్ నాట్కి హ్యావ్కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టి క్లోజ్డ్ ద గేట్. వోంట్ దే హ్యావ్ క్లోజ్డ్ ద గేట్, వాళ్ళు గేట్ మూయరా ఆ టైంకి అన్నట్టు. పాజిటివ్ క్వశ్చన్కి నెగిటివ్గా ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ క్వశ్చన్ అని అంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి టెన్స్ కూడా దాని టైమింగ్ అనేది బాగా ఆలోచించాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెర్బ్ ఫామ్స్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఏ టెన్స్కి ఏ వెర్బ్ ఫామ్ పెట్టాలి, ఏ వెర్బ్ ఫామ్ పెడితే అది సూటబుల్ అవుతుంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, 3-4 టెన్స్లు కలిపి ఒక సెంటెన్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఐ విల్ గోయింగ్ టు మార్కెట్, ఇలాగా కొన్ని టెన్సెస్ మిక్స్ చేసేస్తూ ఉంటాం మనం. అనేక మాటలు ఉంటాయి, ఆ మాటల్ని
ఏ విషయాలు ఏ టెన్స్లో మాట్లాడాలో ఆ టెన్స్లోనే మాట్లాడాలి. ఏ విషయాలు ఏ టెన్స్లో మాట్లాడవచ్చో ఆ టెన్స్లోనే మాట్లాడాలి తప్ప అన్ని టెన్స్లు మిక్స్ చేసి ఒక్క సెంటెన్స్ మనం ఫార్మేషన్ చేసి మాట్లాడితే అది మీనింగ్లెస్గా ఉంటుంది. కాబట్టి ప్రాక్టీసే. అందుకని దీని మీద దృష్టి పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను, టెన్సెస్ మనకు వస్తే కనుక ఖచ్చితంగా 70% ఇంగ్లీష్ నాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకి కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టెన్సెస్ మీద మాత్రం పట్టు సాధించాల్సిన నెసెసిటీ ఉంది. టెన్సెస్ నేర్చుకోకుండా, టెన్సెస్ మీద పట్టు సాధించకుండా, ప్రాక్టీస్ చేయకుండా నువ్వు బద్దగిస్తే కనుక నీకు ఇంగ్లీష్ వచ్చిన ఫీలింగ్ కానీ డేర్ కానీ నీకు ఎప్పటికీ రాదు. అది నేను అనుభవంతో చెప్తున్నాను. టెన్సెస్ నీకు వస్తే కనుక నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడవు. నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు అని నీకే తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి బాగా టెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.